ఇక్కడ బౌద్ధ మతానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. చంద్రగుప్తుడు మొదటి ఒక రాజు. చంద్రగుప్తుని యొక్క కొడుకు వచ్చేసి బిందుసారుడు. బిందుసారుని కొడుకు వచ్చేసి అశోకుడు. అర్థమైంది. చంద్రగుప్తుడు మొదటి రాజు, తర్వాత వచ్చేసి బిందుసారుడు. బిందుసారుని యొక్క కొడుకు అశోకుడు. అశోకుడు ఏం చేస్తాడంటే చెట్లకి ఇరువైపులా నాటించాలని మీరు చదువుకుంటారు కదా, అలా కాకుండా అశోకుడు ఎన్నో యుద్ధాలు గెలిచి చాలా యుద్ధాలు అనేవి అశోకుడితోటి ఒక రాజు అంటే అతని పేరు పురుషోత్తముడు. పురుషోత్తముడు గుర్తుంచుకోండి. అశోకుడితోటి వీరోచితంగా పోరాడిన రాజు ఎవరు అంటే పురుషోత్తముడు. ఒక యుద్ధం అతను గెలుస్తాడు, ఒక యుద్ధం ఇతను గెలుస్తాడు. తర్వాత వచ్చేసి ఒక టైంలో 490, 467 ఆ కాలంలో క్రీస్తు శకంలో ఏమవుతుందని అంటే అశోకుడు ఆ యుద్ధంలో జరిగిన తీవ్ర నష్టాన్ని చూసి, ఆ శవాన్ని చూసి అశోకుడు శాంతిని కోరుకుంటాడు. ఇది అనేది అశోక్ మౌర్య సామ్రాజ్యం గురించి. ఇది అనేది మౌర్య సామ్రాజ్యం అని అంటే ఇది బెంగాల్ దాకా విస్తరించి ఉంటుంది అన్నట్టు. అంటే అన్ని రాజ్యాలనే అతను అక్కడ గెలుచుకుంటూ వెళ్ళిండు అన్నట్టు అప్పట్లో. చంద్రగుప్తుడి మంత్రి ఎవరని అంటే కౌటిల్యుడు. కౌటిల్యుడు ఏం రాసిండు అని అంటే అర్థశాస్త్రం. ఇది కూడా తెలుసుకోవాలి. మెగాస్థనీస్ కూడా మెగాస్థనీస్ ఇండికా అనే గ్రంథం రాసింది. తర్వాత మనకి శాతవాహనులు వస్తారు. శాతవాహనులలో మనకి కోటిలింగాల రాజ్యం ఉంటుంది కరీంనగర్ జిల్లాలో. ఇక్కడ మనకు తెలంగాణలో ఉంటుంది. ఏంటిది మన బోధన్ దగ్గర ఒక రాజ్యం ఉంటుంది. ధర్మము అశోకుని యొక్క మంత్రులు ఉంటారు, ధర్మమహామాత్రులని ఉంచుకోవడానికి మామూలుగా తన సందేశాన్ని పంపించడానికి వేరే దేశాలకు సిరియా కానీ ఈజిప్ట్ కానీ వేరే దేశాలకు కానీ పంపించిండు అన్నట్టు. రోడ్లను భాషలను అనేక. శాతవాహనంలో వచ్చేసి గొప్ప రాజులు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠపుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. వీళ్ళందరూ తల్లి పేరు ధరించి ఏం చేస్తారు. హనుడ అనే రాజు కూడా ఉంటాడు. అతను ప్రజాకవి అన్నట్టు. అతను ఎన్నో రకాలైన గ్రంథాలు కూడా రాసిండు. తర్వాత వచ్చేసి బౌద్ధ ఆరోమాలు. కొంతమంది రాజులు ఏం చేస్తారని